ఇంకా మనం పని ఎటు కాకుండా బుక్ అయిపోయాం. మెకానికల్ రమ్మన్నా రావట్లేదు. లాగండి ట్యాంక్ తీసేద్దాం మొత్తానికి. తీసి పడదు ఇప్పుడు. మామూలుగా లేదు, ఏదో తాంబేలు గుడ్డెట్టినట్టు ఉంది దీంట్లోని. ఇదిగో ఇదిగో మన బండి అయితే ఏమైందో తెలుస్తలేదు, కానీ బండి లోడ్తో ఉంది. ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ అవుతలేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అసలు సడన్గా లోడ్ అయిన తర్వాత బండి ఆగిపోయింది. అసలు మొత్తం అన్నీ చెక్ చేసాం. ఒకవేళ ఇంజిన్ ఆయిల్ తగ్గిందేమని ఇంజిన్ ఆయిల్ గేజ్ పోసాను, అన్నీ చేశాను, కానీ ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు దగ్గరలో మెకానికర్ కూడా ఎక్కడ లేనట్టున్నాడు. ఇక్కడ అసలు ఊరికి కూడా చాలా లోపలగా ఉన్నది. లోపల అయితే ఒక దగ్గర బాక్స్ సౌండ్ వస్తుంది, కానీ మనకి తీయడానికి కూడా కుదరతలేదు. అదైతే సెన్సార్ ఏమన్నా డస్ట్ ఏమైనా పట్టిందా ఏంటో అని చెప్పి చూడడానికి అని చెప్పి. మెకానికర్కి అయితే ఫోన్ చేసాను. ఫోన్ చేస్తే ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా బండిది, ఆ ఫిల్టర్ ఓపెన్ చేసి పెట్రోల్ అయితే వాసన పెట్టమన్నారు. దానికోసం అదే పెట్రోల్ గుడ్డ ముంచి పెట్రోల్ వాసన పెట్టమన్నారు. ఎయిర్ ఫిల్టర్ దగ్గర ఫాస్ట్గా అవుతుంది సెల్ ఫోన్. సర్లే అని చెప్పేసి వెళ్ళాను. నడుచుకుంటే ఇట్లా వచ్చాను. ఇప్పుడు బండి దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు ఎవరితో ముంచేసి చెయ్యాలి. ఎయిర్ ఫిల్టర్ అయితే రెడీగా ఓడదీస్తా. ఎయిర్ ఫిల్టర్ తీసేసి ఇప్పుడు గుడ్డ మొక్కతో అది పెట్రోల్ అయితే ముంచేసి సెలవు దించుకొని కనిపిస్తుంది కదా లోడ్ అంతా. ఇప్పుడు ఇది లోడ్ అయితే 2 టన్నున్నర. మన దైత్రానికి లోడ్ కూడా ఎక్కువ వేసారు. ఇప్పుడు ఈ లోడ్ అంతా వేరే వ్యాన్లోకి లాక్కొని ఆ వ్యాన్కి మనకు వచ్చి కిరాయి కాస్త ఆ వ్యాన్కి ఇచ్చి పంపేసి మరి ఈ బండిని లాక్కొని వెళ్ళి వేరే దిక్కు స్కానర్ మీద చెక్ చేయించుకోవాలి. సిస్టమ్ మీద చెక్ చేయించుకుంటే అది అవుతుంది అవుతుంది. ఎలా పెట్టినప్పుడు గుడ్డ మాత్రం గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే ఇంజిన్లోకి లాగేసుకున్నాం. ఇప్పుడు మొత్తం అదో తలకపోటు అయిపోతాం అనుకో. ఇప్పుడు తాళం తిప్పితే మళ్ళీ పాదయాత్ర స్టార్ట్. ఇప్పుడు ఏంటంటే
చూస్తున్నాను డీజిల్ ఏమైనా అందించలేదో సరిగ్గా ఏమిటో చూస్తుంటే మన బండిలో కూడా డీజిల్ తక్కువ ఉందంటే వెళ్ళిపోద్ది మరి ఎందుకో తెలియదు. ఒకవేళ అదేమో బై ఛాన్స్ అది అయితే కనుక గొడవ ఉండదు కదా. ఇంకా నేను బాటిల్ పెట్టుకుని మళ్ళీ బయలుదేరుతుంది. ఎండ మటుకి సాగు తెంగుతుంది. అయినా తినేసి చేయడానికి కూడా లేదు ఈ ఊరు వయసులో చూడండి. అసలు ఖాళీ ఏమి లేవు. మరి మనకైతే ఇప్పుడు డీజిల్ సరిగ్గా రావట్లేదు కదా. డీజిల్ ట్యాంక్ కూడా తీసి దాంట్లో మోటార్ ఉంటుంది. మోటార్కి కింద ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ అయినా పూడిపోయిందేమో చూడాలి. ఇప్పుడు ఇరుకులో ఉంది కదా, ఇక ఈ నొట్టు ఇప్పాలి. ఆ నొట్టు మొత్తం 4 నొట్లు ఇప్పి ట్యాంక్ కింద దించాలి. ట్యాంక్ కింద దించి ఆ జాలి క్లీన్ చేయాలి. ఆ జాలి కనుక క్లీన్ చేస్తే కనుక ఇప్పుడు సెట్ అయిందనుకో అయితే ఓకే, లేదంటే డీజిల్ మోటార్ వేసుకోవాలి మళ్ళీ. మొత్తం స్క్రూలన్నీ కూడా ఖాళీ చేసుకోవాలి. ఎందుకంటే ట్యాంక్ మోటార్ని సపోర్ట్ చేసి ఉంటాయి. అవి మ్యాక్సిమం ఇక్కడ నుంచి రాకపోవచ్చు. అది ఎందుకంటే కిందకి దింపుకొని తీసుకోవాలి. ట్యాంక్ కింద దింపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అది లెవెల్స్ మా వంతు ఏమన్నా నేను తెచ్చిలాగా చేస్తున్నాను. మనకి కూడా టైము వేస్ట్ అవ్వదు కదా. మళ్ళీ ఇది అవ్వాలి, లోడ్ దింపుకోవాలి వెళ్ళి. దానికోసం దేవుడి దగ్గర ఇదే కంప్లైంట్ అయితే కనుక గొడవ ఉండదు. మరి ఇలా మొత్తం చుట్టూ నట్లు ఉంటాయి. దీనికి ట్యాంక్లోకి వాటర్ అయ్యి వెళ్ళకుండా ఇది చూసుకుంటుంది. బీడింగ్ ఉంటుంది, రబ్బర్ బీడింగ్. అలా మొత్తం పెట్టేవా ఇలా లాగాలి. ఇప్పుడు నేను లాగేనా? ఓకే, ఒక్క నిమిషం. ఓకే లాగండి. ఓకే నేను వస్తున్నాను లేదు కూడా తెలియదు ఇందులో. లాగండి. దూరం కవర్ అవుతుంది. మామూలు సెల్ఫీ తీసినప్పుడు పట్ల మంటం చూడేది.
ఇది బాగానే అవుతుంది కొంచెం నాకు తెలిసి. మహేంద్ర సూప్రో ఇచ్చిన తీరిగ్గా ఇంకే బండి ఇవ్వలేదండి. చాలా బాధాకరమైన విషయం ఇది. లాగండి. బాబు మొహం ఎక్కడ ఉంది ఇది? ఇటు చూడమ్మా బాబు. బాబు డ్రైవర్ గారు ఒకసారి ఇటు తిరగండి. మొత్తం మధ్యాహ్నం నుంచి బంద్ అయిపోయింది. సార్ ఉన్న ట్యాంక్ లాగేస్తున్నాం అలాగా. సరే ఇప్పుడు ఓడి ట్యాంక్ తీసేద్దాం మొత్తానికి. తీసి పడదు ఇప్పుడు. పట్టుకున్నా ఆగు. వాళ్ళ కర్మ ఇలా ఉంటుంది వాళ్ళ డ్రైవర్ బతుకులే. ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ ఉంటావో తెలీదు, ఏ టైంకి ఇంటికి వెళ్తామో తెలీదు. పొద్దున్నిచ్చాం ఇంకా పంప్ మోటార్ అయిపోయింది. ఇప్పుడు వేస్తుంది 10,000 పెంట ఆడుతుంది. అది ఇప్పుడు పొద్దున్నుంచి ఎన్ని తప్పులు పడ్డాం కానీ అవ్వలేదు. దాన్ని మళ్ళీ ఇప్పుడు బండి వేరే బండి పిలిచాం, దానికి లోడ్ వేసి ఈ బండి దానికి కట్టుకొని లాక్కెళ్ళి మెకానిక్ షెడ్ వరకు. ఎటండి ఇంకా అదన్నా బాగుపడుతుంది. మన పేరు చెప్పుకుంటుంది ఈరోజు. పేరు చెప్పిన ఏం వద్దులేండి, మామూలుగా నీసే కదా. ఈ నా కొడుకులు బాగా తోలు తీరింది. లేకపోతే నాకు మాట్లాడతారంటే ఎక్కడి నుంచి వచ్చి అనుకుంటుంది. ఓకే ఎంజాయ్ పండుగ. నీ పిల్లలు ఏమైనా ఉన్నారా? వాళ్ళు కూడా తీసుకొస్తావా? కొన్ని ఇంకో 2 పార్సలు తెస్తాం. నో మాస్టర్ అందు కనబడుతుందండి మట్టి ఎలా ఉందో. దీని దెబ్బకే మనం కొట్టించే డీజిల్ ఇంత ఉంటుంది మట్టి. ఈ డీజిల్ దెబ్బ నాకు ఈరోజు వేసిన పిడి. ఇప్పుడు ఊడ రావట్లేదు. దీన్ని ఎలా తీయాలో మీకు ఏమైనా తెలితే కొంచెం చెప్పండి. దీనమ్మ గిలికిచ్చుకాయ. సరే చూపించి మట్టి అయ్యి బాబు మామూలుగా లేదు, ఏదో తాంబేలు గుడ్డెట్టినట్టు ఉంది దీంట్లోని. ఏదో ఇదిగో ఇదంతా వేస్టే. తనకి ముక్కు పూడిపోయిందండి. ఇది రోజు ఏమో జలుబు చేసిందో ముక్కు దెబ్బడా. ఏమో జలుబు చేసిందో ముక్కు దెబ్బడా. డీజిల్ స్ప్రింగ్ డీజిల్ గలగల గెలగెచ్చుకాయ. ఇది ఈ గాడిలో ఉంది. ఆడు చెడు బాగా చేస్తాం కానీ మనం పట్టగలగు. మన బండి అయితే అయింది, వెళ్ళిపోతుంది. నీ అబ్బాయిలే అసలు బండి అయితే అయింది. ఇప్పుడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. టైం అయితే 10 అయింది. లేదు 10:30 అయింది. ఇంకా కొంచెం డీజిల్ తొక్కుంది. మా వాళ్ళు తేడానికి వెళ్ళారు. బాబాయ్ నా బండి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. బాబాయ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అమ్మో మరి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి అయితే ఇప్పుడు వచ్చే ఇంటికి 1:30 అవుతుంది. మధ్యాహ్నం 1:30కి వెళ్ళాల్సిన నైట్ 1:30కి వెళ్తాం. బరకం కట్టేసాం. ఇక్కడ వాటర్ అయితే చూపించాము, ఎందుకంటే కాస్ట్లీ లోడ్ కాబట్టి. ఓకే